ద్రోహి, ఒకప్పుడు ద్రోహి. మరి ఈ ఈ పౌలు గారు ఈ విధంగా రికమెండ్ చేస్తూ రాస్తున్నారు చూసాను, నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను, ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. ఇంతకీ ఒనేసిము ఎక్కడి నుంచి వచ్చిన వాడంట? కొలసీలో పట్టుబడి కొలసీ నుంచి రోమ్కి రాబడ్డవాడే ఈ ఒనేసిము. ఎక్కడుండేవాడు? ఒనేసిము ఇంట్లో ఉండేవాడు. ఒనేసిము ఒక గొప్పతనం ఏంటంటే, తను అద్భుతమైన పరిచారకుడండి. అలాగే అతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతుర్రు అన్నాడు. అంటే తుకికును ఒనేసిమును రోమా నుంచి ఇప్పుడు కొలస్సీ పట్టణానికి వచ్చేస్తున్నారు. అప్పుడు ఫిలెమోనుకు రాసిన పత్రికను ఒక్కసారి చూద్దారండి. యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, జత పనివాడంటండి ఫిలోమోను, మన సహోదరి అయిన అప్పియాకును. అంటే ఇది కొలసీలో ఉన్న సంఘం. వీరు ఎక్కడికి వెళ్తున్నారు? కొలసీకి వెళ్తున్నారు. కొలసీలో ఎవరున్నారు అంటే ఫిలోమోన్ ఉన్నారు. ఫిలోమోన్ ఇంట్లో సంఘం ఉంది, దాన్నే కొలసీ సంఘం అని పిలిచారు. ఈ ఉత్తరము కొలసీలు రాసిన పత్రిక ప్రాముఖ్యంగా కొలసీలో ఉన్న సంఘస్థులకు రాసింది. అంటే సంఘంలో చాలా మంది ఉంటారు, ఆ విషయాలు వాళ్ళందరికీ వర్తిస్తాయి. కానీ ఇది ఫిలోమోన్ పర్సనల్ లెటర్. తను ఒక రిక్వెస్ట్, పౌలు గారు ఒక రిక్వెస్ట్ని ఫిలోమోన్కి పెడుతున్నారు. అప్పుడు పెడుతూ ఈ విషయాలన్నీ రాస్తున్నారు. సహోదరుడై జత పనివాడైన ఫిలోమోనుకును, మన సహోదరి అనే అప్పియాకును, అనగా ఈ అప్పయ్య గారు ఎవరు? ఫిలోమోను గారి యొక్క భార్య, ఆవిడి సేవకురాలే. అలాగే తోడి యోధుడైన అర్కిప్పునకును, చూసారా, అర్కిప్పునకు, తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. అంటే ఫిలోమోన్ గారి ఇంట్లో సంఘం ఉంది, ఆ సంఘమే కొలసీ సంఘం. చూసారా, అర్కిప్పునకు తోడి. ఈ అర్కిప్పు ఎవరు అంటే ఫిలోమోను గారి, అలాగే ఫిలోమోను ప్లస్ అప్పియా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా. వారి కుమారుడే ఈ అర్కిప్పు. ఈ అర్కిప్పునకు నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి రాయినది. ఇదే మాటను కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనము చూస్తాం. ఒకసారి రండి, కొలసీలు రాసిన పత్రిక 4 మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. ప్రభువునందు, చూసారా, నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పండి. అంటే అర్కిప్పు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కొలసీ సంఘాన్ని తానే నడిపిస్తున్నాడు. కొలసీ సంఘాన్ని కాపరిగా ఉన్నాడు. ఎవరు అంటే ఈ అర్కిప్పు ఎవరి కుమారుడు అంటే ఫిలోమోను కుమారుడు. ఈ కొలసీ సంఘం ఎవరి ఇంట్లో ఉంది అంటే గొప్పవాడండి. నిజంగా ఫిలోమోను గొప్పవాడండి. ఈ రోజుల్లో భార్యకి భర్తకి మధ్య సమాధానం ఉండట్లేదు. కుమారులకి తండ్రులకి, కుమార్తెలకు తల్లులకి మధ్య సమాధానం, సఖ్యత ఉండట్లేదు. వారేంటో వీరికి అర్థం అవ్వరు, వీరేంటో వారికి అర్థం అవ్వరు. వీరు ఎలా ఉన్నప్పుడు ఈలోపు పిల్లలు పుట్టేయడం, వీరి అసలు ఇంకా అర్థం కాకపోవడం. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా దైవభక్తి. ఈ ఫిలోమోను గారు అంటేనే దైవభక్తి, అద్భుతమైన పరిచారకుడు. నిజంగా శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు. ఇప్పుడు 100 వచనాలు చెప్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ఫిలోమోను రాసిన పత్రిక 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. 100 వచనాలు చెప్తున్నాడు వీళ్ళందరినీ. ఎందుకంటే ఫిలోమోనుకి ఈ ఉత్తరం రాస్తున్నాడంటే ఫిలోమోను కుటుంబంలో ఉన్న సభ్యుల్ని వాళ్ళకి 100 వచనాలు చెప్తూ
మొదలు పెడుతున్నాడండి. అద్భుతమైన సేవకుడు అండి పౌలు గారు. అద్భుతమైన పరిచారకుడు. వారు ముందు వందనాలు తెలియజేస్తూ తన చెప్పాలనుకున్నది సూటిగా నేరుగా చెప్పేస్తాడు. ఆయనకి ముందు యేసుక్రీస్తు కూడా అంది. ముందు యేసుక్రీస్తు ఒక మనిషిని సరిచేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కూడా వాడేది ఏంటంటే అప్రిషియేషన్. ఫస్ట్ వారిలో ఉన్న బలాలు ఏంటో ఆయన చెప్తా ఉంటాడు. మీరు మంచివాళ్ళయ్యా, నువ్వు మంచివాడే, కానీ ఇది సరి చేసుకో అని ఎంత చక్కగా ప్రభు చెప్తాడంటే, మీరు ఎక్కడ చూడండి, ఏ సువార్తలో చూడండి, ప్రభు చక్కగా చెప్తాడు. ఖండించే విషయంలో మాత్రం ఆయన పాపులను ప్రేమించాడు, కానీ పాపాన్ని ఎక్కడా ప్రేమించలేదు. ముందుగా అప్రిషియేషన్, వారికి అప్రిషియేషన్. మీరు నిజంగా మీ ఇంటిలో సంఘం ఉందంటే ఎంత గొప్పవాడు నాయన, నువ్వు ఇంటినే మందిరానిగా మార్చేశారు. నిజంగా ఎంతటి గొప్పవారంటే, మనకి ఈ రోజుల్లో ఒక టయానికి మందిరానికి రమ్మంటేనే టయానికి మందిరానికి రాలేని పరిస్థితి ఈరోజు మనకి ఏర్పడింది. దౌర్భాగ్యమైన పరిస్థితి. మందిరానికి మాత్రం రావడానికి మాత్రం మనకి టైం పెట్టుకోము. అదే కొన్ని విషయాలు మనం అంటాం, నాకు దేవుడు ఇది ఇస్తే చక్కగా పరిచర్య చేస్తానండి, దేవుడు నాకు కారు ఇస్తే చక్కగా పరిచర్య చేస్తాను, దేవుడు నాకు డబ్బు ఇస్తే చక్కగా పరిచర్య చేస్తాను, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను చక్కగా గట్టిగా గంటాపదంగా నేను దేవుని వాక్యాన్ని చెప్తానని చెప్పి అంటూ ఉంటారు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఉద్యోగమే చేస్తావు. ఎక్కడండి, టైం సరిపోవట్లేదండి, టైం లేదండి, బిజీ అయిపోయానండి, చాలా బిజీగా ఉన్నానండి, అస్సలు టైం కుదరట్లేదండి, సాకులు చెప్తూ మొదలు పెడతాం. మరి ముందు ఉద్యోగం ఇస్తే ఏదైనా చేస్తాను, ప్రభు కోసం ఎంతైనా పోరాడతాను, సువార్తను ప్రకటిస్తానని అన్నాను కదండి, మరి కుదరట్లేదండి అని చెప్పి మాట దాటేసే వాళ్ళు లేకపోలేదు. అలాగే డబ్బు ఉంటే ఎంత పరిచయం చేస్తుంది, నా దగ్గరే కానీ కనీసం ఎంత ఉంటే సువార్తను ఇంకా ప్రకటించేవాడిని అండి, కరపత్రాలు పంచేవాడిని అండి, మీటింగ్స్ పెట్టేవాడిని అంటావు. కానీ అది రాగానే దేవుణ్ణే మర్చిపోతావు, ఇచ్చిన వాడిని మర్చిపోయి ఇచ్చిన దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటావు. ఇది పరిస్థితి. కానీ ఈ ఫిలోమోను అటువంటి వాడు కాదండి. తన ఇంటినే మందిరంగా మార్చేసిన అద్భుతమైన పరిచారకుడు, సేవకుడు. ఇది ఫిలోమోను యొక్క చరిత్ర. ఇప్పుడు మనం 4వ వచనం నుంచి చూద్దాం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును. ఫిలోమోనికి ఏం కలిగి ఉన్నాడంట? విశ్వాసం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు. పౌలు గారు ఎక్కడ ఉన్నారండి? రోమా చెరలో ఉన్నారు. పౌలు గారు ఏం చేస్తున్నారంట? ఇతని గురించి అంటే చెరలో ఉన్నప్పుడు కూడా ప్రార్థిస్తున్నప్పుడు ఈ ఫిలోమోన్ గురించి ప్రార్థిస్తున్నాడు. అంటే ఫిలోమోన్ ఎంత దగ్గరవాడో, ఎంత ఆత్మీయుడో, పౌలుకి ఎంత సహకారియో మనకు అర్థమవుతుంది. తన ప్రార్థనలు ఎల్లప్పుడూ, తను బంధకాల్లో ఉన్నప్పుడు తను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడంట ఫిలోమోన్ గారి కోసం. విజ్ఞాపనం నీ నిమిత్తం ఫిలోమోను, నీ నిమిత్తం నేను ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేస్తాను. కేవలం నువ్వు ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ఆదరించేవాడు నువ్వు నన్ను ఆదరించేవాడు ఫిలోమోను, నువ్వు నన్ను ఆనందింపచేసేవాడు ఫిలోమోను, నువ్వు నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఫిలోమోను, నీ వల్ల నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లము కలగలేదు ఫిలోమోను, నీ వల్ల నాకు పరిచర్యలో కావచ్చు, పరిచర్య బయట కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, నువ్వు ఎప్పుడు నాకు తలపోటుగా కానీ, ఒక సమస్యగా కానీ, ఒక సమస్యని కానీ తేలేదు ఫిలోమోను. నిన్ను ఎప్పుడు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఫిలోమోను అని చెప్తూ ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరమైన విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలనవారట అనున్నది కార్యకారి కావాలనని వేడుకొంచున్నాను. అయిపోయింది. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం అండి, 7వ వచనం. సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. సహోదరుడా, బ్రదర్, చూసారా? సహోదరుడా, చూసారా? సేవకుల మధ్య, జత పని వారి మధ్య ఎంత సఖ్యత, ఎంత సమాధానం. పౌలు గారు సహోదరుడా, బ్రదర్, ఈరోజు ఉన్నాయంటారా? సేవకులకు మధ్య సత్సంబాలు అంతగా ఉన్నాయంటారా? ఉన్నాయి, కానీ అంతగా లేవు. అంతగా రావాలనే
ఈ పరిచర్య, ఈ ప్రకటనలు. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగెను. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా అన్నాడు. పరిశుద్ధుల హృదయములు అంటే విశ్వాసుల యొక్క హృదయాలు, లేదా సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క హృదయాలు నీ మూలంగా విశ్రాంతి అనగా నెమ్మది, విశ్రాంతి నెమ్మది పొంది ఉన్న కారణము ఒక ఆత్మీయుడు అయితే దేవుని గురించి విన్నవాడివైనా ప్రకటించేవాడివైనా ఇతరులకు నువ్వు మిగిల్చేది ఆనందాన్ని, ఇతరులకు నువ్వు మిగిల్చేది ఆదరణను, ఇతరులకు నువ్వు మిగిల్చేది సంతోషం, ఇతరులకు నువ్వు మిగిల్చేది నెమ్మది, విశ్రాంతి. అతనికి పౌలు గారు ఎంత చెప్తారు, నీ వల్ల నాకు ఎప్పుడు ఏ సమస్య లేదు, నీ వల్ల నాకు ఎటువంటి బాధ లేదని చెప్పి ఈ ఫిలెమోను గురించి పౌలు గారు చెప్తున్నారంటే, మరి నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనమందరం ఎలా ఉన్నాం? సంఘంలో వెళ్ళేవారు, సంఘానికి వెళ్ళేవారు, సంఘంలో సభ్యులుగా ఉన్నవారు, నీ పరిచారకునికి మీరు ఎలా ఉన్నారు? మీ పరిచారకునితో మీరు సత్సంబంధం కలిగి ఉన్నారా? మీ పరిచారకుడు, మీ పాస్టర్ గారు మీ గురించి, అమ్మయ్య పలానా వ్యక్తి అండి, నిజంగా ఆ వ్యక్తి ఉంటే చాలండి, ఆ వ్యక్తి ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది, ఆ వ్యక్తి సేవలో ప్రయోజనకారండి అని చెప్పే పరిస్థితి ఉందంటారా? లేకపోతే ఆ వ్యక్తిని గురించి ఈ పాస్టర్ గారు లేదా ఈ సేవకుడు బాధపడే విధంగా, మనశ్శాంతిని కోల్పోయే విధంగా, లేదా తలనొప్పిగా తయారయ్యేవారిగా మనం ఉన్నామా? ఒక సేవకునికి మనం తలనొప్పిగా తయారయ్యేవారిగా మనం ఉన్నామా? మనమే ఆలోచించుకోవాలి, ఆ విషయాన్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. కానీ పౌలు గారు అంటున్నారు ఫిలెమోను గురించి, నీ మూలంగా నాకు విశ్రాంతి కలిగింది, ఆనందం కలిగింది, ఆదరణ కలిగింది, సంతోషం ఉంది అని చెప్పి ఒక ఫిలెమోను గురించి పౌలు గారు చెప్తున్నారు. కారణం, ఫిలెమోను ఒక ఆత్మీయుడు. క్రైస్తవుడు అంటే ఏదో చదివేవాడో, ఏదో చెప్పేవాడో, లేదా వినేవాడో కాదండి. క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు మార్గంలో ప్రయాణించేవాడండి, క్రీస్తుని మాటలు చెప్పేవాడండి, క్రీస్తు మార్గంలో నడుస్తూ క్రీస్తుని క్రియల్లో చూపించేవాడేనండి క్రైస్తవుడు. చదివేవారుగానో వినేవారుగానో ఉంటే అది నిష్ప్రయోజనం కదా. క్రీస్తు మన కోసం శ్రమ పడింది, మనం మారాలి, మనం మార్పు చెందాలి, తన వలే తన రూపులోకి మారాలనే కదా ఈ ప్రయత్నం. క్రీస్తు మన కోసం తన గాయపరచబడింది, మన కోసం శిక్షించబడింది, మనం మారాలి, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలనేదే క్రీస్తు యొక్క వాంఛ. ఎంతగా పౌలు గారు ఈ ఫిలెమోను గురించి చెప్తున్నారంటే, నిజంగా నీ వల్ల నాకు ఆదరణ కలిగిందయ్యా, నీ వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ కొంతమంది సంఘంలో ఉన్న వారి గురించి, పరిచారకుడికి కావచ్చు, సేవకుడికి కావచ్చు, వారి గురించి గుండుపోటు వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కారణం ఏంటంటే, వారు చేసే గలిబిలి అంతా కాదు. ఉన్నది లేనిది ఉన్నట్టు చేసి, ఉన్నదాన్ని తీసేసి లేని దాన్ని కలిపి మొత్తాన్ని కలిపేసి చెరిపేసి గలిబిలికి లోన్ చేసే గలిబిలిని సృష్టించేవారు లేకపోలేదు సంఘంలో. వారి గురించి సమస్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కనుకే పౌలు గారు అలా కలిపి చెరిపే వారి వల్ల మేము క్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్నాం అని చెప్తారు. నువ్వు ఎలా ఉంటున్నావు? నీ సేవకునితో కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీ సంఘంలో ఉన్న వారితో కావచ్చు, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు ఆదరణ కలిగించేవారిగా ఉంటున్నావా? నెమ్మదిని కలిగించేవాడిగా ఉంటున్నావా? గలిబిలిని సృష్టించేవాడిగా ఉంటున్నావా? మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు 4-7 వచనం మనం చూసాం కదా, ఫిలెమోను గారి యొక్క గొప్పతనం. ఆ తర్వాత ఫిలెమోను గారికి ఒక రిక్వెస్ట్ పౌలు గారు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 8వ వచనం నుంచి చూద్దాం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగినను, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనిచున్నాను. ఎవరండి ఇవి ఒనేసిము? ఒక దొంగ. ఎవరండి ఇవి ఒనేసిము? పౌలుకి కొద్ది రోజులు మాత్రమే పరిచయం వ్యక్తి, కానీ మారాడు, కానీ మార్పు చెందాడు, కానీ క్రీస్తుని విశ్వసించి తన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టేశాడండి.
ఇప్పుడు అదే ఫిలోమోను గురించి, అదే ఇప్పుడు క్రీస్తులో విధంగా పౌలు క్రీస్తుకి స్వరూప్యంగా లేడా, క్రీస్తుకి మాదిరిగా లేడా? నువ్వు నేను పాపులుగా ఉన్నప్పుడు, పాపం చేస్తాను, ఇంకా ఘోరమైన పాపం చేస్తూనే పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు ఇంతకాలం నీ గురించి నా గురించి చనిపోయాడు. కారణం నిన్ను నన్ను తన రాజ్యంలో చేర్చుకోవడానికి, తనని విశ్వసించడం ద్వారా, పాపాన్ని విడిచిపెట్టి తన మార్గంలో నడవడం ద్వారా, చనిపోయిన తర్వాత తన నిత్యము యుగయుగాలు బతికే స్థితి నీకు నాకు కల్పించింది ఎవరు? మధ్యవర్తి అయినా యేసే కదా. సదాకాలము యుగయుగాలు ఆయనతో జీవించడానికి, దేవునితో మనం ఉండే భాగ్యాన్ని కల్పించింది ప్రభువుని యేసుక్రీస్తు కాదా? పౌలు యేసుక్రీస్తు సారూప్యం. అందుకనే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నది, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి పౌలు. ఇదిగో ఒకప్పుడు పాపి అయిన ఒనేసిము గురించి తాను వకాల్తా పుచ్చుకొని, తాను మధ్యవర్తిగా ఉండి ఫిలోమోనికి ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. మధ్యవర్తిగా కనిపిస్తున్నాడండి. నేను హామీ అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పౌల్లో కనిపించట్లేదా? మాదిరిగా కనిపించట్లేదా? ఒనేసిము కోసం నిన్ను వేడుకొనిచున్నాను. ఒనేసిము అనే మాటకి అర్థం ఏంటో చూడండి. సహాయకరమైన అని అర్థము. ఒకప్పుడు సహాయకరము కాదు, కానీ ఇప్పుడు సహాయకరము అని చెప్తున్నాడు. ఓకేనా? నా కుమారుడగు, నా పిల్లయగు. పౌలు గారి కుమారుడా ఒనేసిము? నా కుమారుడని చెప్పి దాని మీద ఒక అంకె ఉంది చూడండి, 2 అని. కింద ఫుట్ నోట్లో నా పిల్లయగు అంటే పిల్లవాడ అంటే ఫిలోమోను నేను ఒనేసిముని నా బంధకాల్లో కన్నాను, నా కుమారుడయ్యా. నిన్ను ఏ విధంగా కన్నాను ఆత్మీయంగా, నేను కూడా ఆత్మీయంగా కన్నా నా కుమారు, నా పిల్లవాడు అని చెప్పి ఎంత ఇదిగా చెప్తున్నాడు. ఒక మారిన వ్యక్తి గురించి చెప్తూ రాస్తున్నాడు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నాకును ప్రయోజనకరమైన వాడాయను. నాకును ప్రయోజనకరము. ఒకప్పుడు క్రీస్తుని ఎరగనప్పుడు మన బతుకు ప్రయోజనకరం కాదు. ఎంతమంది దొంగలండి, ఎంతమంది వేశ్యలండి, ఎంతమంది పనికిమాలిన వారండి, ఎంతమంది అన్యాయస్తులండి. క్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఈ బైబిల్ ఎంతమందిని మార్చిందండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. పాపిని పరిశుద్ధంగా మార్చిన దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నాడు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ బైబిల్లో రాయించిన మాటలేనండి. ఆయన మాటలే మనిషిని, ఒక పాపిని పవిత్రంగా మారుస్తారండి. ఇదేదో అన్యత, మంచి వాక్యమే కదా, మంచిదే కదండి, వాక్యం మంచిదే కదండి, మంచి వాక్యాలే కదా చెప్పింది. దీంట్లో అసత్యం ఏమీ లేదు కదా. చక్కగా మనుషులు మారండి, మనసు మార్చుకుంటే మీరు దీవించబడతారు, మార్చుకుంటే మీరు పరలోకానికి వస్తారనే కదండి ఈ వాక్యం అంతా చెప్పేది. మనం మార్చుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచిద్దాం. అలాగే ఇప్పుడు అంటున్నాడు, నా ఒనేసిము గురించి చెప్తున్నాడు పౌలు గారు. నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపుచున్నాను. ఏంటంటే పౌలు గారి యొక్క ప్రాణమా ఏంటి? ఇంతగా మారాడా ఒనేసిము? ఇంతగా రికమెండ్ చేయాలా ఒనేసిము గురించి పౌలు గారు? ఎస్, చూసారా, ప్రభు అయిన యేసు సాదృశ్యంగా ఒనేసిము మనకి పౌల్లో కనిపిస్తున్నాడు. ఇంతగానా నా ప్రాణము వంటి వాడు. ఎవరండి ఈ ఒనేసిము? ఎవరి ఒనేసిము? ఒక దొంగగా జైల్లోకి వచ్చి తన మనసును మార్చుకున్నందుకు, పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తుని అంగీకరించినందుకు పౌలు కుమారుడు, ఆత్మీయ కుమారుడు. నువ్వు నేను ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక హంతకుడుగా, ఒక దౌర్భాగ్యులుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రభువును అంగీకరించామో, పాపాన్ని విడిచిపామో, విశ్వసించి నమ్మకం పెట్టుకున్నామో, నువ్వు నేను కూడా ప్రభు యొక్క కుమారులం అయిపోయాం. ఎలాగా? ఒనేసిముకి పౌలు అంటాడు కదా నా కుమారుడు అని. చూసారా? నా ప్రాణము వంటి వాడైన అతనిని, 4 అంకెలో, నా ప్రాణమైన అతన్ని. ప్రాణమంట నువ్వు నేను క్రీస్తుకి ప్రాణం. మనం మారాం కాబట్టి ఆయన మన మీద ఆయన ప్రాణాలన్నీ పెట్టుకున్నారు. నీ వద్దకు పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొని ఉంటిని గాని అతన్ని నా యొద్ద ఉంచుకోవాలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు.
ఒకప్పుడు నీ దగ్గర నుంచే పారిపోయి వచ్చాడు దొంగతనం చేసి, నీకు నష్టాన్ని కలుగజేసి, తప్పుడు లెక్కలు చూపించో, దొంగతనం చేసో, ఏదో ఒక కారణాన్ని బట్టి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మార్పు చెందాడు, క్రీస్తుని విశ్వసించాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు నీ దగ్గరికి సువార్త బంధకంలో నువ్వు నాకు పరిచర్య చేయాలి, కానీ నీ బదులు నాకు పరిచర్య చేసిన వాడే ఈ ఒనీసీము. ఇప్పుడు ఈ ఒనీసీమును నీ దగ్గరికి పంపిస్తున్నాను. కారణం ఏంటంటే ఒనీసీముకి ఫిలోమోనికి మధ్య సమాధానం లేదు. కారణం ఏంటంటే వారి మధ్య సమాధానం లేదు కనుక నేను తిరిగి అతని నీ దగ్గర పంపిస్తున్నాను. నువ్వు అతను చేర్చుకో. ఏ ఉద్యోగంలోంచి నువ్వు తొలగించావో ఆ ఉద్యోగాన్ని మరలా తనకిచ్చే. తప్పులు చేయడం సహజం, తప్పులు అందరూ చేస్తారు, కానీ క్షమించటం అనేదే దేవుని లక్షణం. మీరు దేవుని కుమారులు అయితే మీరు కూడా తప్పును క్షమించండి. తెలియక పాపం చేశాడు, తెలుగు ఒకసారి క్షమించి మళ్ళీ ఆ పాపాన్ని రిపీట్ చేయకుండా. అందుకని ప్రభు అంటాడు కదా, పేతురు అడుగుతాడు, ప్రభువా నా సహోదరుడు నా ఎల్ల అపచారం కానీ తప్పు కానీ చేస్తే నేను వాడిని ఎన్నిసార్లు క్షమించాలంటే 70 ఏళ్ల మట్టుకు. అంటే ప్రతిసారి క్షమించాలి. నువ్వు క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు అనేదే ప్రభు యొక్క మాట చెప్తున్నాడు. నీ సమ్మతి లేకుండా ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు, నీ సమ్మతి లేకుండా నేను ఏమీ చేయలేను ఫిలోమోను అని చెప్తూ, అతడికి మీద దాసుడుగా ఉండక దాసును కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, మరి విశేషంగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరునిగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఫిలోమోను అతడు కొంచెం కాలం నీ దగ్గర ఎడబాయడం కారణం నీ దగ్గరికి ఈసారి నీ దగ్గరికి వచ్చి ఎల్లకాలం నీతో ఉండటానికే అతడు కొంచెం నిన్ను వెడబాసాడేమో కాబోలు అని చెప్తూ, కాబట్టి నీవు నన్ను నీతో చూసారు. ఇప్పుడు పౌలు గారు ఎంత పెద్ద పదప్రయోగం చేశారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు నన్ను నీతో పాలినవానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. చూసావా, అతను నీకు ఏ నష్టమైనా, ఏ అప్పైనా, ఏ రుణమైనా నీకుంటే, అసలు నిన్ను స్వార్థ బంధకాల్లో నేను అన్నాను, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి ఫిలోమోను. నువ్వు నరకానికి వెళ్ళిపోయే సమయంలో, నువ్వు నరకానికి చేర్చబడే సమయంలో నేను నీకు సువార్త చెప్పి నేను నీకు సువార్త చెప్పడం వల్ల నువ్వు రక్షించబడ్డావు. నీవే నాకు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవే నాకు అప్పున్నావు, నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు అప్పున్నావు. కానీ నేను అధికారంతో కానీ ఆ భావంతో కానీ మాట్లాడట్లేదు. నేను అసలు లెక్కకి చెప్పాలంటే నీవే నాకు రుణస్థుడి. కానీ